ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఫ్లడ్స్ వచ్చినాయి. అప్పుడు ఎంత ఆస్తి నష్టం అంటే దాదాపుగా పిల్లల సర్టిఫికేట్లు, బండ్లు, వాహనాలు అన్నీ కూడా రోడ్ల మీద కొట్టుకుపోయినాయి. ఆ టైంలో 110 కోట్ల ప్రాజెక్ట్ అనేసి కేటీఆర్ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేశారు. ఇక్కడ ఆ ఇనాగ్రేషన్ను ప్రతి దగ్గర ఈ పిర్జాదిగూడ కార్పొరేషన్లో ఇనాగ్రేషన్స్ అయితే కానీ వర్క్స్ కూడా ఎక్కడ కంప్లీట్ కావు. ఆ 110 బ్యాడ్ స్మెల్, ఇది క్లోజ్ చేయకుండా రోడ్డు చూసేటోళ్ళు ఎవరు లేరు. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు. అసలు ఇది మంచి చేయాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఎప్పుడైనా కంప్లైంట్ చేయడం కూడా సంబంధించి ప్రతాప్ సింగారం వరకు ఒక రోడ్డు ప్రపోజల్ తీసుకుని వచ్చారు. దీని వ్యయం ఒక 28 కోట్లు అయిపోయింది. దీన్ని మొదలుపెట్టి 2 సంవత్సరాలు అయిపోయింది. దీన్ని మొదలుపెట్టిన కాడ నుంచి మినిమం ఒక 50 మంది చనిపోయారు. ఇక్కడ అరోనా కాలేజ్ ఉంటుంది. ఇక్కడ 5,000 మంది స్టూడెంట్స్ ఉంటారు. నిత్యం రద్దీగా నడుస్తూ ఉంటుంది. కాలనీలు ఒక 200 కాలనీలు ఉన్నాయి ఇక్కడ. ఈ రోడ్డుని